హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అది వచ్చేసి మనకి బేసిక్ ఆఫీస్ సూట్ అనమాట. బేసిక్ ఆఫీస్ సూట్ ప్రీవియస్ వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఏంటో చెప్పాను అనమాట. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఈక్వేషన్ వచ్చేసి వీడియో అనమాట. సో బేసిక్ ఆఫ్ ఆఫీస్ సూట్. సో ఆఫీస్కి ఇటువంటి బేసిక్స్ ఉంటాయి, వర్కింగ్లో ఏ విధంగా ఉంటాయి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అప్లికేషన్ డిజైన్ టు వర్క్ టుగెదర్. అంటే ఏదైతే అప్లికేషన్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తామో, అంటే సెట్ ఏంటనేది తీసుకుని వర్క్ చేయడానికి ఉపయోగపడతాయో అదనమాట. ఇట్ టిపికల్లీ ఇంక్లూడెడ్ వర్క్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, ప్రెజెంటేషన్, గ్రాఫిక్స్ అండ్ డేటాబేస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రాసెసింగ్ షీట్ ఎలా ఉంటుంది ఇంకో వర్డ్లో, తర్వాత స్ప్రెడ్ షీటింగ్ ఎలా ఉంటుంది, ప్రెజెంటేషన్ ఆఫ్ గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది, తర్వాత డేటాబేస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటో దీని గురించి అనమాట. సో అలాగే సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మే బీ అవైలబుల్ సపరేట్లీ. సో ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అవి సపరేట్గా ఏ విధంగా అవైలబిలిటీ ఉంటాయంటే, సో ఎంఎస్ ఆఫీస్, లోటస్ స్మార్ట్ సూట్ అండ్ ఓపెన్ ఆఫీస్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏదైతే త్రీ ఉన్నవి యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, తర్వాత లోటస్ స్మార్ట్ సూట్ అనమాట, ఓపెన్ ఆఫీస్ ఎక్సెట్రా. సో ఈ విధమైనవి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి. సో వాట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ అంటే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ సూట్ comprising of a MS word processor or MS Excel, spreadsheet, MS PowerPoint, graphics presentation program and MS Access రిలేషన్ డేటాబేస్. అంటే ఇక్కడ ఉన్న ఫోర్ ఏంటంటే, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, ఎంఎస్ ఎక్సెల్ స్పీడ్ సెట్ చేస్తారు అనమాట, షీట్ వైజ్ చేస్తారు. ఎంఎస్ పవర్ పాయింట్ అంటే గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తారు ఆ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎంఎస్ యాక్సెస్ అంటే రిలేషన్ డేటాబేస్. సో రిలేషన్గా ఏదైనా డేటా ఉందో ఒకదానికి ఒకటి రిలేషన్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. సో అది ఎంఎస్ అవుట్లుక్ సార్, ఎంఎస్ పబ్లిషర్ అండ్ ఎంఎస్ ఫ్రంట్ పేజ్. సో ఇవి ఏ విధంగా ఉంటాయి ఏం చేసినట్టయితే, అవుట్లుక్ అనమాట, ఎంఎస్ పబ్లిషర్ అంటే ఎంఎస్ ఫ్రంట్ పేజ్. సో పేజ్ చేసుకొని అవుట్లుక్ చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కమ్స్ ఇంటూ టూ ఫ్లేవర్స్. సో ఎంఎస్ ఆఫీస్ అనేది రెండు విధాలుగా ఉంటుందన్నమాట. సో ఆ రెండు విధాలుగా ఉండేదంటే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్, సెకండ్ వన్ ప్రొఫెషనల్. సో స్టాండర్డ్కి ప్రొఫెషనల్కి వేరుగా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బోత్ వేరియన్స్ ఇంక్లూడ్ ద ప్రైమరీ అప్లికేషన్స్. ఇవి రెండు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి రెండు కలిపి ప్రైమరీ అప్లికేషన్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ అండ్ షెడ్యూల్ ప్లస్. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఎంఎస్ యాక్సెస్ ప్లస్ అధికంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రొఫెషనల్ వర్షన్ హ్యాజ్ అ ఫ్యూ మోర్ అప్లికేషన్. సో ఇక్కడ ఏదైతే ప్రొఫెషనల్ ఫ్లేవర్ ఉందో అది ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ గ్రాఫ్స్ అనమాట. సో మైక్రోసాఫ్ట్ గ్రాఫ్లో ఏ విధంగా ఉంటుంది, సో దిస్ కన్వర్ట్స్ డేటా ఇంటూ గ్రాఫిక్ అంటే చార్ట్స్. సో గ్రాఫిక్స్ చార్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ అనేది. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్ గ్యాలరీ. సో ఇది ఒక క్లిప్ ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో దీంట్లో ఒక అప్లికేషన్. ఇదేం చేస్తుందంటే, దిస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రీడింగ్ అండ్ గ్రాఫిక్స్ దట్ కెన్ బీ ఇంపోర్టెడ్ ఆన్ టు ఏ ఫైల్. సో ఏదైనా ఒక ఫైల్ తయారు చేసుకోవాలంటే దానికి సంబంధించిన డేటా అనేది కలెక్షన్ చేసుకొని రెడీగా ఉంచుకొని ఒక ఫైల్గా గ్రాఫిక్స్లో పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ కార్ట్. సో మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ కార్ట్లో ఏ విధంగా ఉంటుందంటే, దిస్ ప్రొవైడ్ టూల్స్ ఫర్ క్రియేటింగ్ డెకరేషన్స్ సచ్ యాజ్ ఏ ఆర్గనైజేషన్ చార్ట్స్. సో ఇక్కడ ఏవైతే చార్ట్స్ ఉంటాయో అంటే వేరియేషన్ చూపించే చార్ట్స్ అనమాట. సో అది బిజినెస్ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో వర్కింగ్లో డిఫరెంట్గా కావచ్చు. ఇవేం చేస్తుందంటే టూల్స్ ప్రొవైడ్ చేసి క్రియేట్ చేస్తుంది అనమాట. అది ఏదైనా టూల్ కావచ్చు, డ్రాఫ్టింగ్ టూల్ కావచ్చు, ఫ్రేమ్ చేసేది కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. సో దీన్ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ కార్ట్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఆర్ట్. సో వర్డ్ ఆర్ట్ ఏం చేస్తుందంటే,
దిస్ మోల్డ్స్ టెక్స్ట్ ఇంటూ వేరియస్ షేప్స్ ఫర్ లోగోస్, బ్యానర్స్ అండ్ హెడరింగ్స్. అంటే ఏదైనా బ్యానర్ తయారు చేయాలంటే ఇది వర్డ్ ఆర్ట్ నుంచి మనం తయారు చేసుకోవచ్చు అనమాట. వేరియస్ షేప్స్ అనమాట, ఎటువంటి షేప్ తయారు చేసుకోవచ్చు. సో లోగోస్ మనకి కాలేజ్ సంబంధించిన లోగో కావచ్చు, ఆఫీస్ సంబంధించిన లోగో కావచ్చు, అటువంటివి తయారు చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. బ్యానర్స్, తర్వాత హెడ్డింగ్స్. సో ఏదైనా సపోజ్ కాలేజీ నేమ్ ఉందనుకోండి, దాని యొక్క హెడ్డింగ్ అనమాట. లేకపోతే కంపెనీ నేమ్ ఉందనుకోండి, దాని యొక్క హెడ్డింగ్ అనమాట. సో ఇవి వర్డ్ ఆర్ట్లో మనం చేస్తాం అనమాట. సో దీంట్లో వర్డ్ ఆర్ట్తో పాటు ఇక్కడ వర్డ్ ఆర్ట్తో పాటు ఇంకా రెండు ఉన్నాయన్నమాట. సో ఈక్వేషన్ ఎడిటర్. సో ఈక్వేషన్ ఎడిటర్ అంటే ఏంటంటే దిస్ ఫార్మేట్స్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ కరెక్ట్లీ. సో ఏదైతే వాల్యూస్ సంబంధించి ఉంటాయో అది ఈక్వేషన్ కరెక్షన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఈక్వేషన్ ఎడిటర్ అనమాట. అంటే ఏదైనా వాల్యూ ఎడిట్ చేయడానికి కావచ్చు, దాంట్లో చేంజెస్ చేయడానికి కావచ్చు, ఈ మ్యాథమెటికల్ కరెక్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ బుక్ సెల్ఫ్. సో బుక్ సెల్ఫ్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ ఇంక్లూడ్ ఏ డిక్షనరీ. సో 1 by 1 డిక్షనరీ అంటే మీనింగ్ కావచ్చు, పేజ్ వైజ్ కావచ్చు, డిక్షనరీ తీసుకుంది. సో దిస్ సెక్యూర్లీ కొటేషన్స్ బుక్ అండ్ ఎన్క్లోసైక్లోపీడియా అండ్ అట్లాస్ అండ్ ఎన్క్లోజర్ ఇస్తుంది. సో దీంట్లో ఇక్కడ ఏదైతే బుక్ సెల్ఫ్ ఉంటుందో మనకు కావాల్సిన వేలో కొటేషన్ టైప్ కానీ, కొటేషన్ బుక్ కానీ, తర్వాత డిక్షనరీ టైప్ కానీ, ఎన్క్లోసైక్లోపీడియా కానీ, అండ్ అట్లాస్ అండ్ యానిమల్స్ గాను. సో ఈ విధంగా ఉన్నది ఫేవరబుల్గా ఉండే 3 parts అన్నమాట. సో ఇది మనకి ఎంఎస్ వర్డ్ సంబంధించి 2 partsలో ఉన్నాయన్నమాట. ఈ ఎంఎస్ వర్డ్లో మనకి ఆల్మీనాతో పాటు ఇంక్లూడ్ ఇక్కడ డిక్షనరీ అని చూసారు. ఇక్కడ డిక్షనరీ ఏంటంటే మనకి ప్రొవైడ్ చేసే డేటా ఏదైతే ఉందో మీనింగ్ తెలియనప్పుడు దాన్ని యూజ్ చేసేటట్టు ఉంటుంది. రీజర్స్ అండ్ కొటేషన్ బుక్స్ అనమాట. అంటే కొటేషన్ బుక్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా కంపెనీ నుంచి వాళ్ళకి తయారు చేయడానికి ఏదైనా వచ్చే కొటేషన్ బుక్ లెవెల్లో తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కూడా ఇచ్చాడు నేమ్ లాగా ఎన్క్లోసైక్లోపీడియా అన్నాడు. ఎన్క్లోసైక్లోపీడియా వర్కింగ్లో తర్వాత అట్లాస్ లాంటివి, అంటే అట్లాస్ మీన్స్ వర్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, అంటే కంట్రీ వైజ్ ఏ విధంగా ఉంటుంది అది చేసేదానికి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆల్మానిక్ అండ్ ఆల్మానిక్. సో ఇవి మనకి దీంట్లో వచ్చే వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట. దీంట్లో ఫేవరబుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, తర్వాత వర్డ్ ప్రాసెసర్ అంటే ఏంటో నెక్స్ట్ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మనకి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఉంటానండి, బాయ్.